దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 27. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9. మీ రక్షకుడు మిమ్మను ప్రేమించుచున్నాడు గనుక ఆనందించుడి. భూలోక సమస్త జనాంగముల కంటే గొప్పదైన పరలోక జనాంగముగా నిన్ను చేయవలనన్నదియే దేవుని కోరిక. ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకొనుము. అప్పుడు దేవుడు నీకు ఎంత సంతోషం నొసగునో నీవే గ్రహింతువు. నీవు పరలోక గీతములు పాడుచుండగా చెప్పనశక్యమైన ఆనందముతో నింపబడదు. సంగీతములో ఒక స్వరమైనను నాకు రాకున్నను, సంగీతం వినినప్పుడు నా హృదయం ఎంతో ఆనందించును. నేను మారు మనసు నొందిన పిమ్మట మొదటిసారి పాటలు వినినప్పుడు నేను పరలోకమునందుండినట్లే భావించి తిని. పరలోకమునందలి పాటలు ఇంకెంత ఇంపుగా నుండునో గదా. కనుక నీవు దేవుని యొద్దకు రమ్ము. నీవెవరవైనను, నీ జీవితము ఎంత అవమానకరమైనదైనను ఆయన నిన్ను ఏర్పరచుకొననిమ్ము. నీ పాపములు ఎంత ఘోరమైనవైనను తగ్గించుకొని ఒప్పుకొనుము. నీ రక్తముతో నన్ను కడిగి నీ వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయుమని అడుగుము. అప్పుడు నీకు సంతోష సమాధానములు కలుగును. ప్రైజ్ ద లార్డ్.